పవన్ కళ్యాణ్ గారు ఒక బ్యాట్ చేస్తున్నారండి. ఆ బ్యాట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతున్నారో నేను అలాగే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలండి. ఈ రోడ్డు మాకు తొందరగా కావాలి సార్. మా ఊరు పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఊరైనా మా ఎండపల్లి డెవలప్ చేశారు, పంచాయతీ అన్ని చేశారు. ఈది రోడ్లు చిన్న చిన్న ఈదులు ఉంటే రోడ్లు వేసారు, డ్రైనేజీలు వేస్తున్నారు. మాకు ఏమీ లేవు. వంద పడకల హాస్పిటల్ ఒకటి అభివృద్ధి చేస్తున్నారండి. అలాగే కన్నాలు ఉండే రోడ్లు అంతా చేశారు. మన సామలకోట అంతా రోడ్ అంతా ఒక 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాను చెప్పి కూడా రోడ్డు ఇప్పుడు వచ్చి కూర్చోలేదు. ఇప్పుడు 4 లైన్ ఉంటుంది రోడ్డు. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. పిఠాపురం ఎక్కడ ఉండదు తెలదు, ఇవాళ స్టేట్ లెవెల్లోకి వెళ్ళింది. ఆయన కూడా నెక్స్ట్ సీఎం ఆయన ₹100 పెట్టుబడి పెడుతున్నాడు. ఈ చరిత్రలో నిలిచిపోతాడు సార్. సాగర్కి స్వాగతాలు ఇవన్నీ ఏమి కూడా కన్సిడరేషన్ కావు సార్. మాది ఒక డిఫరెంట్ రాజకీయ పార్టీ. మా నాయకుడు ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు, సగటు రాజకీయ నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఊహించిన విధంగా జనాలు వస్తారండి. అఖండ మెజార్టీగా ఢిల్లీ మోడీ గారు చూసి సంతోషపడేలా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు మీకు నగ్గాక అభిప్రాయ దినోత్సవం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మరి సార్ దగ్గరుండి ఇన్ఛార్జ్ గారు అన్ని చూసుకుంటున్నారు కదా, పిఠాపురం ఇంకా ఎలాంటి అభివృద్ధి స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటున్నారు? అన్ని బాగా జరుగుతున్నాయి కదండి. ఈవేళ మహిళలకు సంబంధించి సాధికారత అనే ఒక అంశమే కాకుండా భద్రతకు సంబంధించి, వారి గౌరవానికి సంబంధించి, ముఖ్యంగా చదువుకునే యువతకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచనతో, ఎంతో విద్యతతో వారి గౌరవాన్ని, అభిమానాన్ని ఎప్పటికప్పుడు వీర మహిళని చెప్పి ఒక ప్రత్యేకంగా చూస్తాం. మరి ఆ సాంప్రదాయాన్ని మా జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, నాయకులు అలవరుచుకున్నారు. మహిళలు మాకు అత్యంత ప్రాధాన్యమైన ఒక ప్రత్యేకంగా చూస్తాం. వారు ఇప్పుడు కూడా మరోమారు మహిళలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో జనసేన పార్టీ మహిళా పక్షపాతిగా ఉంటుంది ఇప్పుడు కూడా. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, రండి ఉత్సవం చేసుకుందామని చెప్పేసి. సో ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు చూసారు? ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నెల 14వ తారీఖున చిత్రాల గ్రామంలో జరుగుతున్న ఆవిర్భావ సభకి నిన్నటి నుంచి పలు గ్రామాలు సందర్శించడం జరిగింది. సుమారు ఒక 10-15 గ్రామాలు. ప్రతి చోట అనూహ్యమైన స్పందన. కళ్యాణ్ గారి పట్ల ఎంతో అచంచలమైన ప్రేమ, అభిమానాలు ఉన్నాయి ఇక్కడున్న ప్రజానికానికి. సభ సక్సెస్ అనేది మాకు పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. కానీ ప్రజల ప్రేమ అభిమానాలు చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మార్చి 14వ జరుగుతున్న ఆవిర్భావ సభకి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో నిన్నటి నుంచి కూడా పలు గ్రామాలు చూస్తున్నప్పుడు ఒకటే అనిపిస్తుంది, సభ విజయవంతం అవడం అనేది మాకు ఇది సర్వసాధారణం. గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నో సభల్లో లక్షలాది మంది జనంతో విజయవంతంగా చేశాం. కానీ పిఠాపురం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మాత్రం ఆ ప్రజలకి కళ్యాణ్ గారి పట్ల ఉన్న ఆ ప్రేమ, సొంత మనిషి అనుకుని, సొంత పార్టీ అనుకుని వాళ్ళ కొడుగ్గా, అన్నదమ్ముడుగా చూస్తున్న ప్రేమను చూస్తుంటే, ముఖ్యంగా మహిళలు కానీ, ఏజ్ పెరిగిన ఒక 60-70 సంవత్సరాల వయసున్న వారు కానీ వారు చూపిస్తున్న ప్రేమ మాత్రం అది మాటల్లో చెప్పలేనిది. నేను పర్సనల్గా గత 48 గంటల నుంచి తిరుగుతున్న పిఠాపురం చూస్తుంటే అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎందుకంటే మన సొంత ఇంట్లో ఎంత ప్రేమగా చూసుకుంటామో, మన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో, మన చెల్లెళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటామో, అమ్మల్ని నాన్నల్ని ఎంత గౌరవంగా చూసుకుంటామో, ఇక్కడ ప్రజలు కళ్యాణ్ గారిని వివిధ రూపాలు అలా చూసుకుంటుంటే చాలా చాలా మనసుకి ఎంతో సంతోషం కలిగించే విషయం. ఖచ్చితంగా ఈ ఆవిర్భావ సభ మా వరకు విజయవంతం ఇటువంటి పదాలు కాదు, ఇది మాకు పండగ. రేపు చూస్తారు, కనీసం 5-6 లక్షల మంది తక్కువ కాకుండా పిఠాపురం సభ ప్రపంచానికే ఒక పండగలా కనిపిస్తుంది, మాకు పండగలా అనిపిస్తుంది. సార్ కొన్ని రాష్ట్రాల నుంచి అభిమానులు వస్తూ ఉంటారు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, వేరే మహిళలు అవ్వచ్చు. సో దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు మీరు? ఈ విషయాలన్నీ కూడా మా స్థానిక పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి సారథ్యంలో పిఠాపురం సభ జరుగుతూ ఉంటుంది. అలాగే స్టేట్ టీంలు అన్నీ కూడా రాష్ట్ర నాయకత్వం కానీ, నాదిల మనోహర్ గారి సారథ్యంలో మొత్తం నాయకత్వం అంతా పనిచేస్తుంది. ఈవేళ మాతో సహా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ, గోదావరి జిల్లాలో కానీ, రాయలసీమ జిల్లాలో కానీ అందరూ దీన్ని ఒక వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఈ పండుగలో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, బ్రహ్మాండంగా చేయాలి. శ్రీనివాస్ గారు మీరు చెప్తారు. పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా వారి సారథ్యంలో, వారి గైడెన్స్ జరుగుతుంటాయి. అన్ని ఏర్పాట్లే సక్రమంగా చేయడంతో పాటు వచ్చిన ప్రజానికి అంతటిని కూడా అత్యంత గౌరవ మర్యాదలతో, అతిథి మర్యాదలతో చేసే ఆ మనసు, ఆ అభిమానం, ప్రేమ పిఠాపురం ప్రజలకు ఉంది. మాకైతే నమ్మకం ఉంది, పిఠాపురం సభ ప్రేమకి, అభిమానానికి ఒక పండుగలో జోడించి ఒక మహాద్భుతమైన పండుగలో జరగబోతుంది. అందరికీ నమస్కారం. అధ్యక్షుల వారు పిఠాపురం వచ్చి ఇంత ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా పిఠాపురం వాసులు చూపించిన ప్రేమ, కృతజ్ఞత, వారికి కృతజ్ఞతగా నేను ఈరోజు అధ్యక్షుల వారు ఇక్కడ సభ నిర్ణయించారని మీ అందరూ అనుకుంటున్నాం. ఈవేళ పిఠాపురం వాసులు పవన్ కళ్యాణ్ గారిని శాసనసభ్యుడిగా ఎన్నుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడడానికి సహాయకారిగా పడినటువంటి ప్రజానీకం పిఠాపురం ప్రజానీకం.
వారికి కృతజ్ఞతాభావంగా సభ జరుగుతుంది. జన సమీకరణ అనేది జనసేన పార్టీకి ఎప్పుడు అలవాట్లేదు. మాకున్న టెన్షన్ వల్ల ఏంటంటే ఈవేళ వచ్చిన వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇంత మండుటెండలో వారికి ఒక గుక్కుడు నీళ్ళన్నా ఇచ్చే విధంగా కూడా మా ఏర్పాట్లు ఉండాలి. వారు ఎవ్వరూ ఇబ్బంది కలగకుండా తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాం. అందరికీ ఇప్పటికే ప్రమాణం 500 మందితో వివిధ రకాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. 2-3 రోజుల్లో వేదిక ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఏర్పాట్లన్నీ చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో కూడా ఈవేళ పిఠాపురం వాసులంతా కూడా ఈవేళ ఇందులో మమేకమై ఈ సభను నాకు తెలిసి జనసేన పార్టీ చరిత్రలో అత్యధిక పెద్ద సభ మచిలీపట్నం రంభారామి ఇందాక పెద్దలు నా సహచర ఇన్ఛార్జ్ అయినటువంటి రాజుగారు చెప్పినట్టుగా 5-6 లక్షలు కాదు, అసలు ఎన్ని లక్షలు రోడ్డు మీద ఉండిపోయారో మాకు తెలియదు మచిలీపట్నం. ఇంకొక అద్భుతం, ఆ రోజు సారు విజయవాడలో 5 గంటలు బయలుదేరి సభాస్థలికి 10:30కి రాగలిగారు. దారి పొడవునా ఆయనకి ఇచ్చిన స్వాగతంతో అంత టైం పట్టింది. అక్కడి నుంచి 1:30 వరకు 3-4 లక్షల రమారమి జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంగణంలో అలాగే నిలబడి ఉన్నారు. ఎవరో పెద్దలు చెప్తున్నారు దేశ చరిత్రలో ఇది ఒకే ఒక్కసారి జరిగిందట. ఇందిరాగాంధీకి జరిగింది, తిరిగి పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. అటువంటి నేతృత్వంలో ఈవేళ విజయం సాధించక ముందు చేసింది అది. ఈవేళ విజయం సాధించిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈవేళ ఈ పిఠాపురాన్ని అధ్యక్షుల వారిని గురించి ఈ నియోజకవర్గాన్ని చూడాలని మొత్తం జన సైనికులంతా ఊళ్ళురుతున్నారు. ఆ సందర్భంగా అంచనాల మించికి ఇక్కడికి జనం వస్తారు. వారందరినీ కూడా స్వాగతంగా ఆహ్వానించి వారికి మా సహాయానంతటువంటి సహాయం చేసి వారి కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రతిదీ మినిట్ టు మినిట్ ఈరోజే వార్ రూమ్ కాకినాడలో ఏర్పాటు చేస్తున్నారు. మా పిఎస్సి చైర్మన్ మంత్రులైన వారు లేనటువంటి నాదెళ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ అయినటువంటి హరిప్రసాద్ గారు, మిగతా నాయకత్వ గణంతో కూడా ఈరోజు సాయంత్రం కాకినాడ చేరుకుంటుంది. రేపటి నుంచి ఈ కార్యక్రమాలు మరింత ముమ్మరంగా మేము చేయబోతున్నాం. వచ్చిన ప్రతిదీ అతిథికి కనీస మర్యాదలు చేసి పంపాలన్నదే మా పిఠాపురం వాసుల అందరి యొక్క కోరిక. దాన్ని తప్పకుండా మేము కంప్లీట్ చేయగలుగుతాం. అలాగే డిప్యూటీ సీఎం గారికి మీరు ఎలాంటి స్వాగతం పలకబోతున్నారు సార్? స్వాగతాలు ఇవన్నీ ఏమీ కూడా కన్సిడరేషన్ కావు సార్. మాది ఒక డిఫరెంట్ రాజకీయ పార్టీ. మా నాయకుడు ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు, సగటు రాజకీయ నాయకుడు కాదు. ఆయన పిలుపే ప్రపంచం. ఆయనకి పిలుపుగా స్వాగతాలకి మేమే ఏర్పాటు చేయక్కర్లేదు, అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. గత 4 రోజుల నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన 12వ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన ఏర్పాట్లు కొంచెం చురుగ్గా సాగుతున్నాయి. దాదాపులో మార్కెటింగ్ వర్క్ అయితే ఒక 70 to 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది. మార్చి 12వ తారీఖు సాయంత్రం కల్లా మొత్తం అన్నీ కూడా స్టేజ్ కానీ, ఎల్ఈడి కానీ, బార్గెట్స్ కానీ మొత్తం కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారని ఇక్కడ. అట్లానే మహిళల సంబంధించి సపరేట్ గ్యాలరీస్, విభాగాల సంబంధించి సపరేట్ గ్యాలరీస్ అన్నీ కూడా చాలా సెక్యూర్గా వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టు అన్ని వసతులతోటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అన్ని వసతులతోటి ఇక్కడ వర్క్ జరుగుతుందండి. అలాగే ఎంతమంది వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కదా ఇది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ సభకి రానటువంటి దగ్గర 5 నుంచి 7 లక్షల మంది పిఠాపురంలో అందరూ కూడా వస్తాకి సన్నాహాలు చేసుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఎవరో డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదు, బీర్ బాటిల్స్కో లేకపోతే ఫుడ్ బ్యాగ్లు వచ్చిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ సంబరాలని జరుపుకుంటే ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంతా సభ అంతా కూడా చాలా సిస్టమ్గా, సెక్యూర్గా ఉంటుందండి. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కూడా ఏంటంటే ఆయన ఎప్పుడు కోరినదంటే వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వెళ్ళాలని కోరిన మంచి మనసు కాబట్టి అయింది. అన్ని కూడా దాని తగ్గట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయండి. సార్ గత వారం రోజుల నుంచి కూడా డే అండ్ నైట్ సార్ పర్యవేక్షణలో అందరూ కూడా జన సైనికులు టౌన్ నుంచి రూరల్ మొత్తం అన్ని అందరూ కూడా ఎవరి కాదు స్వచ్ఛందంగా డే అండ్ నైట్ వచ్చి వాలంటీర్గా వర్క్ చేస్తున్నారండి. మొన్న మహాశివరాత్రి సార్ నెగ్గిన తర్వాత మహాకుంభమేళా జరిగిందండి పిఠాపురం. మా శివరాత్రి ఎప్పుడు జరగలేదండి. మరో కుంభమేళాని మించేటట్టుగా జన సమీకరణ కానీ, అంటే సార్ అనేది మా అంచనా ప్రకారంగా 6-7 లక్షలు అంటున్నారు కానీ 10 లక్షల పైన వస్తారు సార్. ఇక్కడ 30 ఎకరాలు మన క్లీనింగ్, మన మార్కెటింగ్ ఆడ ఏవైతే క్లీన్ చేయించారండి. అయినా అది కూడా దీని చుట్టుపక్కల ప్రదేశంలో కూడా 100 ఎకరాల వరకు 120 ఎకరాలు పెంచారండి. ఇది ఈ 120 ఎకరాలు కూడా జనసమూహం ఎంత 10 లక్షల మంది వచ్చినా కూడా పడతారని మా అంచనా సార్. అలాగే హైవేకి ఆనుకుని ఉంది కదా సార్, దానివల్ల ఎక్కువ కూడా క్రౌడ్ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు. సో పార్కింగ్ విషయంలో ఎలాంటి ఏర్పాట్లు? పార్కింగ్ విషయంలో కూడా ప్రతి చోట, ప్రతి ఊర్లో కూడా పార్కింగ్ మా పెద్దలు, నాయకులు అందరూ కూడా దేనికది చేశారు సార్.
స్వచ్ఛందంగా కూడా ప్రతి వీర మహిళలు మన జన సైనికులు కూడా స్వచ్ఛందంగా సర్వీస్ చేయడానికి కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఉన్నాయండి. ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మన మజ్జిగ కానీ వాటర్ కానీ అన్నీ కూడా ఎవరికాలు సర్వీస్ చేసుకుంటే ప్రతి వాళ్ళు కూడా వాలంటీర్గా చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు సార్, రెడీగా ఉన్నారు. మీ డిప్యూటీ సీఎం గారికి ఎలాంటి ఏర్పాట్లు స్వాగతం పలకపోతున్నారు? మా డిప్యూటీ సీఎం గారు మాకు పెద్ద పండుగ ఆయన నెగ్గిన కాయించి మా ఉభయ గోదావరి జిల్లాలో రెండట్లు కూడా మాకు ఎవరన్నా చుట్టాలు వస్తే మేము చాలా ఆప్యాయంగా చూసుకుంటామనే ఇది ఉందండి. మా సార్ నెగ్గిన కాయించి కూడా మాకు ప్రతిరోజు పండగ అండి. మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో కదా, మొత్తం మా 2 జిల్లాలు కూడా పండగ వాతావరణం ఉంది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒళ్ళు పండగలోనే ఉన్నారు సార్. జనం కూడా గత ప్రభుత్వంలో కొన్ని ఏదో సంక్షేమ పథకాలు అయ్యి అని ఏదో చెప్పి అదేదో మోసపూరితంగా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే సార్ ఏదైనా మంచి కోరి ఎక్కడైనది కూడా చూడకుండా సారు మన విలేజ్లో కూడా రోడ్లు అన్నీ మీరు తెలియని ఏం కాదు. ఈ 30 గ్రామాలు అటవీ శాఖ ఉన్న దాంట్లో కూడా సారు రోడ్లు వేయించి వాళ్ళందరికీ కూడా ఈరోజు వచ్చి జీవనోపాధి కల్పించి వాళ్ళకి హాస్పిటల్స్ కానీ దేనికి కూడా డోలీ మీద వచ్చేవాళ్ళు కూడా ఈరోజు కారు మీద వెళ్ళే స్థితికి తీసుకొచ్చారు సార్ ఈ గత 9 నెలల్లోనే. ఇదే సారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే మన ఊహకు కూడా అందకుండా సార్ డెవలప్మెంట్ ఉంటుంది సార్. మీ పిఠాపురాన్ని వాల్ మ్యాప్లో పెట్టారు కదా పవన్ కళ్యాణ్ గారు. అవును సార్. గురించి ఏం చెప్తారు? బిఫోర్ పిఠాపురం అంటే చాలా మంది తెలియదు, కాకినాడ ఉప్పాడ వరకు చాలా మంది తెలుసు. ఇప్పుడు పిఠాపురం అంటే మొత్తం ఇంటర్నేషనల్ పరంగా కూడా తెలిసిపోయింది. మాకు పిఠాపురానికి మాకు పుణ్యక్షేత్రాలు పురోతమవరం నుండి కుక్కటేశ్వరం ఎక్కడా లేని విధంగా మాకు టెంపుల్స్ ఉన్నాయి సార్. అయినా మాకు ఈ పిఠాపురానికి గుర్తింపు లేదు సార్. మా చిన్నతనం నుంచి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. ఇప్పటి వరకు కూడా మాకు అంత గుర్తింపు లేదు సార్. సార్ నెగ్గిన తర్వాత పిఠాపురం అనేది రోజు ఏ టీవీ అంటే అవునండి, శాటిలైట్ అవునండి, యూట్యూబ్ ఛానల్ ఏది చూసినా పిఠాపురం అండి. ఇదంతా కూడా మా పవన్ కళ్యాణ్ దేవుని వల్ల మాకు వచ్చిన భాగ్యంగా మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా అనిపిస్తుంది పవన్? మాది గోకోడ గ్రామంలో మాకు సార్వ పంటల కానించి వరద వచ్చిన కానించి ఆయన సహకారం మాకు బాగా ఉందండి. ఆయన ఎకరానికి 10,000 రూపాయలు వేసాడు. పంచాయతీరాజీ చేస్తా కూడా పంచాయతీలో కూడా మాకు ఏమి లోటుపాట్లు లేవండి. రైతులకి లేబర్కి కూడా మాకు ఇబ్బంది లేదండి. మాకు నెల అవ్వకుండానే ముందుగానే మరి ఫస్ట్ లో 6 రోజులోకి మాకు పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. మా రోడ్డు దారి కూడా చూడాలా. ఆయన్ని మేము దీవంతా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ పవన్ గారు ఎప్పుడు పవన్ గారు లాగా ఉండాలనండి. ఆయన సినిమా సూచవుతున్న సినిమా 2000 సంవత్సరంలో బుధవారం జనవరి 1 రిలీజ్ అయ్యిందండి. నేను హైదరాబాద్ లో మాదాపూర్ లో ఉన్నానండి. నేను కాకినాడ వచ్చి పవన్ గారి సినిమా ఏ స్వప్న లోకల సినిమా ఆ పాట కూడా నేను 100 సార్లు చూసానండి ఆయన సినిమా. అంత అభివృద్ధి అయినంటే పవన్ గారిని మరి నేను ముసలోడు అయిపోయిన గారి ఆయన అంత ప్రేమ అండి నాకు. నేను గ్రామ సర్పంచ్ గారికి కూడా ఉంటాను. మా గిరగీరన్ గారు కూడా మరి రైతులు కూడా అందరితోనూ ఉంటానండి. నేను అందరినీ అంగీకరిస్తాను. వాళ్ళని అందరినీ రైతులను కూడా మా బిడ్డల్లాగే నేను ఉపాయించుకుని మన ఎమ్మెల్యే గారి గురించి జై కొడతా ఉన్నానండి. సుశాంత్ సినిమా గురించి చాలా సినిమాలు చూసాను. తమ్ముడు సినిమా చాలా నాకు సుశాంత్ సినిమా అంటే ఒక పాట పాడాడు, ఏ స్వప్న లోకల సౌందర్య రాసి అన్నది. ఇప్పుడు ఇంకా నా డీడీలో ఎప్పుడు అదే పాడించుకుంటాను. నేను ఉదయంలో లెగిస్తే ఆ పాటే పెడతాను. ఆ తర్వాత ఇంకో 2వ పాట పెడతానండి. అది సాంగ్ మేడల్లోదండి. ఉందా గుర్తుంటాయి ఉండే అది ఒకటే. తర్వాత మళ్ళీ అన్న పాట ఒకటే అదండి. అప్పుడు 2000 సంవత్సరంలోదండి జనవరి 1 రిలీజ్ అయింది. సరే సరే. ఏంటంటే మీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాక మీరు ఎమ్మెల్యేగా గెలిపించారండి డిప్యూటీ సీఎం స్థాయిలో. ఈ రోజు మీ పిఠాపురంలో మీటింగ్ చేసుకోబోతున్నారు మార్చి 14న. సో ఎలా అనిపిస్తుంది మీకు? మా పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నామండి. ఆయన గురించి మేము దీవిస్తూ ఉన్నాం. ఆయన ఎల్లప్పుడూ కూడా మా గురించి చూడాలని మరి కోరుకుంటున్నాం. సార్ మీ పేరు? గరగా కృష్ణ అండి. చెప్పండి సార్. పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. ఆవిర్భావ దినోత్సవం మీ పిఠాపురంలో జరుపుకుంటున్నారు సార్. మన పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చేస్తున్నారని చెందుతున్నారు అన్ని కూడా మాకు తెలిసిందండి. తర్వాత ఒకటే పిఠాపురం నుంచి బీకొత్తూరు వరకు కూడా మాకు రోడ్డు బాగోవాలి సార్. రోడ్డు కూడా చిన్న గుంటలు ఉండిపోయండి. రీమార్క్ చేశారండి కానీ రోడ్డు బాగోలేదండి. అది కానీ అది మాత్రం బాగా చేయాలండి. తర్వాత పెన్షన్ కూడా కరెక్ట్గా టైంకి ఇస్తున్నారండి ఈయన వచ్చాక. కూటమి వచ్చాక కూడా చాలా కరెక్ట్గా ఇస్తున్నారండి. తర్వాత 2 ఏంటంటే అండి అందరూ కూడా నీరు కూడా సరిపోయిన కూడా చాలా బాగుందండి. మా ఊరికి కూడా నీరు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి.
కానీ నీరు సౌకర్యం కూడా చాలా బాగుందండి. అలాగే రోడ్లు కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి మీ పిఠాపురం వరకు. అవే ఏంటి సార్, ఇక్కడ ఎరవాడ, మంగుతుత్తి, మన కోలంకెలా కూడా చాలా గొప్ప. రాజపాలెం రోడ్డు కూడా వేసారు సార్. మా రాజపాలెం కూడా అయిందండి. కెల్లంపూడి వెళ్ళక కూడా మాకు ఇబ్బంది ఉండేదండి, కానీ రోడ్డు కూడా చాలా గొప్పగా పోసారండి ఆ రోడ్డు. ఏంటి సార్, మరి నెక్స్ట్ ఏంటంటే అండి, ఇంకా అభివృద్ధి అవ్వాలని ఆయన కుటుంబం కూడా కూడా జస్ట్ నీకు సీఎం అవ్వాలని బాగోవాలని కోరుకుంటున్నా సార్. ఎప్పుడు మన ముందు ఆనందంగా థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉందండి. నేను లస్కర్నండి. లస్కర్ని అంటే నీరు విషయంలో నీరు ఇప్పుతుంటానండి. నీరు ఇప్పుతుండేటప్పుడు అన్ని ఊర్లు నేను వెళ్ళేటప్పుడు కూడా రోడ్లు కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయండి. మా జౌన్పల్లి రోడ్డు కూడా, పిఠాపురం నుంచి జౌన్పల్లి రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారిని వేస్తారని నమ్ముతున్నామండి. వేసి తీరాలండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అండి ఇది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి అన్నీ బాగా జరుగుతున్నాయండి, అన్నీ బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏలేరు నీరు ఇప్పుడు కూడా కొరత లేకుండా వస్తుందండి. ఇవాళకు కూడా పొలాలకే ఆఫీసర్లు కానీ అందరూ కూడా బాగా చేస్తున్నారండి. నీరు ఎప్పుడు కూడా ఏలేరు నుంచి పిఠాపురం నియోజకవర్గానికి లోటు లేకుండా వస్తుందండి. ఇదే విధంగా 5 సంవత్సరాల్లో జరగాలండి. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చెయ్యాలండి. పవన్ కళ్యాణ్ గారు బాగోవాలండి. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలండి. అయిన తర్వాత మా నియోజకవర్గం వచ్చి మాకేమీ లోటుపాట్లు లేకుండా మా జౌన్పల్లి నుంచి పిఠాపురం రోడ్డు కూడా అవ్వాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం సార్. అదండి సార్. ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు ఇప్పుడు వరకు పిఠాపురం? ఇప్పుడు వరకు అంటే నేను వెళ్తున్నాను సార్. మంగతుర్తి కానీ, విరవాడ కానీ రోడ్లన్నీ ఎక్కడ స్పీడ్గా అవుతున్నాయి సార్. మంగతుర్తి మా రోడ్డు కూడా అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది. పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు మీరు. ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో మీటింగ్ చేసుకోబోతున్నారు. చిన్న మాట సార్, పవన్ కళ్యాణ్ గారు ఊహించిన విధంగా జనాలు వస్తారండి. అఖండ మెజార్టీగా ఢిల్లీ మోడీ గారు చూసి సంతోషపడేలా ఉంటుందండి. చాలా గట్టిగా ఉంటుందండి అని మేము నమ్ముతున్నామంటే చాలా జరుగుతుంది కూడానండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కోపంగా ఉండి మాట్లాడుతున్నాను కదా అనుకుంటారు ప్రజలు. నేను న్యాయమే ఎప్పుడు మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతున్నారో నేను అలాగే మాట్లాడతాను. ఇక్కడ నుంచి కాబట్టి బైపాస్కి 6 కిలోమీటర్లు బైపాస్కి, అక్కడి నుంచి మా అటు కాడికి 7 కిలోమీటర్లు. అలాగా ఏమంటే ఈ ప్యాచ్ వర్క్ చేశారు జగన్ పరిపాలనలో ప్యాచ్ వర్క్. అలాగని జోన్పల్లిలో మిల్లి దగ్గర ఆఫ్ చేస్తే 4 జీపులు వచ్చాయి. 4 జీపులు వచ్చేస్తే లాఠీలు తీసి ఇలాగ పోతారని లాఠీలు స్టార్ట్ చేశారు. ఎగిరిపో వచ్చేసారండి. ఎగిరిపో వచ్చితే మళ్ళీ మా ఊరు గోగంతో గుడి దాటిని కాంచి బీట్ దాటిని కాంచి మళ్ళీ కింగ్లే పోయారు. అడిగినోడితే ప్రాబ్లం, అడిగితే ప్రాబ్లం లాఠీ చార్జ్ ద్వారా మాట్లాడారు. ఇప్పుడు ఏముందంటే మొన్న గర్భిణీని తీసుకెళ్తే ఈ కుతుపుల రోడ్లలో ఎమర్జెన్సీ తీసుకెళ్తారు. బైపకి డెలివరీ అయిపోయింది ఆవిడకి. నర్సు ఎక్కింది తీసుకెళ్ళిందండి ఆవిడ. నర్సు ఉన్నావు కాబట్టి ఆ అమ్మాయి బతుకుంది, కానీ లేకపోతే ఏమవునండి. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోడ్డు అవుతే ఊళ్ళో రోడ్లు పక్కన పెట్టండి, మెయిన్ రోడ్డు కేవలం అవ్వాలి కదా. అవునండి, వాళ్ళు వస్తున్నాం చేసేస్తున్నాం, వీళ్ళు వస్తున్నాం చేసేస్తున్నాం అన్నది కాదు, వర్క్ చేసి పెట్టాలని నాకు కోరిక. అదే మాది పిఠాపురం మండలం గోగువాడ సార్. ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళడానికి 7 కిలోమీటర్లు సార్. రోడ్డు బీభత్సంగా పోయింది సార్. అప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి 8 నెలలు అయింది. ఆ రోడ్డు వేస్తారన్నారు. మాకు ఈలోగా వరద వచ్చేస్తుంది సార్. ఆ రోజు నుంచి మహా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడికట్లా గంటలు వెళ్ళిపోయి అది పూర్తారన్నారు. పూడ్చడం అవ్వలేదండి ఇప్పుడు వరకు. ఇదిగో రోడ్డు ప్యాస్ అయిపోయింది. మీ సమస్య పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసేలా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలండి. ఈ రోడ్డు మాకు తొందరగా అవ్వాలి సార్. ఈలో గర్భిణీ స్త్రీలు అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్. అదేంటి ప్రాబ్లం. ఇప్పుడు మీ ఊర్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు సార్? ఈ ఆవిర్భావం దినోత్సవం చాలా గొప్పగా ఉంటుంది సార్. మా ఊరు అంతా జన సైనికులే సార్. మేమందరూ జన సైనికులే. మా ఊరు అంతా జన సైనికులే. చాలా గొప్పగా జరిగిద్దండి. మా ఊరు తరపున కూడా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్ సార్. ఈ రోడ్ల విషయం తప్ప మిగతా అభివృద్ధి పిఠాపురం చాలా జరిగింది. బాగా జరిగింది సార్. ఎలాంటి అభివృద్ధి జరిగింది పిఠాపురంలో? పిఠాపురంలో అన్ని బాగా జరుగుతున్నాయండి. వాటర్ లో కానీ ఏలేరు నీరు తీసుకురావడం కానీ అన్ని గొప్పగా అన్ని సాగుతున్నాయి సార్. పనులు అవుతున్నాయండి. కానీ మా గోకువాడ రోడ్డుకి వచ్చేసరికి వరద ఒకటి వచ్చింది సార్ మధ్యలోనే. ఈ వరద నుంచి ఈవేళ దాకా రోడ్డు కూడా పోర్చడం, ఎక్కడ గోతులు కూడా పోర్చలేదండి. మేమేంటి కొద్దిగా ఈ జనసైనికులు అక్కడక్కడ గోతులు కట్టుకున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు తొందరగా ఇస్తే మాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది సార్.
మేడం పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు రండి ఉత్సవం చేసుకుందామని చెప్పేసి మీరు పిఠాపురం ఆడపడుచులుగా ఎలాంటి స్వాగతం పలకబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి పిఠాపురం ఆడపడుచుగా పవన్ కళ్యాణ్ గారు రావడం అంటూ మరింత చాలా ఆనందకరంగా ఉంది మహిళలకు కూడా చాలా సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఉత్సాహం ఇస్తూ ఉన్నారు ఆయన మాటలను బట్టి మహిళలందరికీ ఉత్సాహంగా ఉంటుంది అందుకని చాలా ఘనంగా మహిళలు కూడా కార్యక్రమం చేద్దామని మేము అనుకుంటున్నాం మీరు ఇంటింటికి తిరిగి అందరినీ ఆహ్వానిస్తున్నారు కదా మేడం సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు ప్రతి ఒక్కరు ముందు అధికారంలో ఎవ్వరికి ఏ పనులు జరగలేదు ఇప్పుడు కొన్ని రోడ్లు అయితేనో ఏదైతేనో కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు చాలా చక్కగా ఎవరు డ్రైవ్ చేయడానికి కూడా కళ్ళు మూసుకుని వెళ్ళేలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన వచ్చింది తక్కువ కాలంలో కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశారు సరే ఎలా అనిపిస్తుంది పిఠాపురం ఇంత అభివృద్ధి చెందుతుంటే రోజు రోజు బాగానే ఉందండి పిఠాపురం మన శివరాత్రి కూడా చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం చిత్రాలలో జరగబోతుంది ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి అది కూడా బాగానే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎన్ని లక్షల మంది రావచ్చు ఈసారి మీటింగ్ కి అంతా నెంబర్లు అంటున్నారు మరి నాకు నెంబర్షిప్ ఉంది ఓకే నెంబర్షిప్ ఉందండి నాకు మొన్న వచ్చింది పవన్ కళ్యాణ్ గారి నెంబర్షిప్ చూపించరా చూపించండి బల్లెటోళ్ళే ఇదిగో చూపించాను పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా అంటించుకున్నారు కదా షాప్ ముందే బాగా అభిమానిస్తారనుకుంటా ఆయన మీరు అభిమానిస్తాం అంత కాపులు ఇదిగో నెంబర్షిప్ ఓకే బాగానే ఉంది మీరు బాగా చేయించుకున్నారు అయితే ఫోన్లో వచ్చేయండి మొత్తం పిఠాపురంలో ఒక 50 మందికి 100 మందికి వచ్చాయి ఓకే ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో నేను 90 ఎమ్మెల్యేలు నా వయసు 70 సంవత్సరాలు అందులో అందరూ ఉన్నవాళ్ళు కూడా వదిలేయండి రాజకీయ సంపాదించేవాడు తప్ప ఈయనైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు సొంత రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు ఈయన చరిత్రలో నిలిచిపోతాడు చరిత్రలో బాగా నిలిచిపోతాడు ఇక డెవలప్మెంట్ చేస్తాడు అది పిఠాపురం నుంచి ఎమ్మెల్యే ఎవడన్నా రాజకీయ మీద సంపాదించుకునే వాళ్ళే తప్ప ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు మీ పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేశారు నెక్స్ట్ పర్మిట్ అండి ఆయనకి పిఠాపురం పర్మిట్ ఓకే కంచుకోట పవన్ కళ్యాణ్ గారికి కంచుకోట నెక్స్ట్ సీఎం గా కూడా చూడొచ్చు ఇక్కడ పిఠాపురం నుంచి నాకు తెలియదు కానండి వదిలేయండి డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు ఇక పేదవాళ్ళు బాగా కౌలు రైతు నేను కౌలు రైతుని ఇది మా అబ్బాయి షాప్ కౌలు రైతులు బాగా చూస్తున్నాడు అన్ని చూస్తున్నాడు కౌలు రైతులు కూడా ఇందులో ఇది అమ్మ ఇదేదో పెట్టారు కదా ఉచిత కౌలు రైతులకి కూడా భరోసా ఏదో పెట్టారు కదా అందులో కూడా కల్పించాడు ఆయన కూడా సొంత డబ్బులు ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ కౌలు రైతులు కూడా సొంత డబ్బులు ఇచ్చారు మన గ్రామ పంచాయతీలకి 4 కోట్లు ఎంతో చేతి రూపాయలు ఇచ్చాడు చేతి రూపాయలు ఇచ్చిన ఎమ్మెల్యే ఇంతవరకు నేను చూడలేదు ఎంతైనా సంపాదించుకోవచ్చండి ఎందుకు యాక్ట్ చేసిన సంపాదించుకో తప్పులేదు కానీ చేతులు జేబులో రూపాయలు తెచ్చి పేదలు పెట్టినోడు ఈయనే అలా ఉండిపోతాడు పిఠాపురం పర్మిట్ అండి ఆయన దేనికైనా సూపర్ అండి మళ్ళీ తిరిగి లేదండి ఏమైనా సామలకోట రోడ్డు బొక్కబొక్కలు ఉండేదండి సూపర్ గా ఎక్సలెంట్ వస్తుందండి ఇంకా తర్వాత మామూలుగా మామూలు SCZ లోని ఇవి మామూలుగా అన్ని తయారవుతాయండి అవన్నీ చేస్తాయండి ఆయన కూడా నెక్స్ట్ సీఎం అయినాయండి ఎంతమంది జనం రావచ్చు అయితే చాలా గట్టిగా వస్తారండి చాలా గట్టిగా వస్తారండి మామూలు అంతా కూడా అంత అవకాశం ఉంటుందండి పిఠాపురం చాలా వరకు ఎవరికి తెలిసి కదా అలాంటి ఇప్పుడు ప్రపంచం మ్యాప్ లో కత్తిగూడ అవతల ఎవరికి తెలదండి పిఠాపురం ఎక్కడ ఉండదో తెలియదు ఇవాళ స్టేట్ లెవెల్లోకి వెళ్ళిందండి నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఇవాళ పిఠాపురం అంటే అండి ఎవరన్నా ఎమ్మెల్యే గారు తాలిక ఎమ్మెల్యే గారు మనుషులా మీరు అని ఒక గ్రిప్ వచ్చిందండి పిఠాపురం అంతా కళ్యాణ్ గారు వాళ్ళు అంతే అండి లేకపోతే పిఠాపురం ఏమీ లేదండి అంత సొల్లండి ముందులో అయితే ఇప్పుడైతే కళ్యాణ్ గారి మూలాన్ని అంతా చాలా బాగుందండి అన్న మీ పేరేనా నా పేరు వెంకటేశ్వరనారాయణ అన్న ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు గెలిచే మొదటిసారి పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారు కదా బాగుందండి చేయడం కూడా మంచిదే పిఠాపురంకి చాలా మంచిది చెయ్యాలి ఎందుకంటే ఇక్కడ నెగ్గడిగా పెట్టి అయినా కంపల్సరీ ఇక్కడ చేయాలి పర్ఫెక్ట్ గా ఉంటుంది చేయాలి ఇక్కడే చేయాలి బాగా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా మంచిగా ఉంటాయి ఎలాంటి అభివృద్ధి చేశారు ఇప్పటి వరకు బాగా నడిచింది మొన్నటి దాకా కన్నాలు ఉండే రోడ్లు అంతా చేశారు మన సామలకోట అంతా రూట్ అంతా ఒక 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నని చెప్పి కూడా రోడ్డు ఇప్పుడు వచ్చి కూర్చోలేదు ఇప్పుడు 4 లైన్ ఉంటుంది రోడ్డు చూడండి ఒకసారి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఇక్కడ పిఠాపురం నుంచి సామలకోట దాకా 17 కిలోమీటర్లు 17 మీటర్లు కూడా సూపర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అంతలో ఉన్నది రోడ్డు సూపర్ చాలా బాగా చేస్తున్నారు ఎక్కడికక్కడే సూపర్ చేస్తున్నారు రైతులు కూడా కాలువ విషయంలో చేశారండి సూపర్ చేశారు ఇప్పటికప్పుడు కప్పెట్స్ ఉండేయండి కాలంలో అప్పుడు కూడా సూపర్ చేశారు చాలా బాగా చేశారు
మొన్న బాగా చేశారు. ఇంకా గట్టిగా కూడా ఇంకా 8 నెలలు పూర్తి కూడా అవ్వలేదు, బాగా చేస్తున్నారు. అలాగే ఎంతమంది ఈసారి మీటింగ్ కి రావచ్చు? 10 లక్షల దాకా ఇంకా ఎక్కువ రావచ్చు. ఇంకా ఉంటారు జనం అయితే సూపర్, ఇంకా పెరిగారు, ఫ్రూట్ ఇంకా పెరిగింది, ఇంకా పార్టీ ఇంకా బలపడింది, పక్కగా ఇంకా బలపడుతుంది. సూపర్ అండి. ఇంకా మీ పిఠాపురానికి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? ఆయన తరపున చేస్తారు, 100% ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇంకా ఉంటుంది. మీరే అంటారు అంత మారిపోతుంది. పిఠాపురం కూడా మారుతుంది, కంపల్సరీగా చేస్తారు, 100% చేస్తారు. ఆల్రెడీ ముందు చెప్పారు, సెకండ్ కూడా 100% చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీ పేరు? రాంబాబు గారు అండి. రాంబాబు గారు, ఎలా అనిపిస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మొదటిసారిగా ఆవిర్భావ దినోత్సవం చేయబోతున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? చేయబోతున్నారండి, మంచి అభివృద్ధిలో చేస్తున్నారండి. రోడ్లు డెవలప్ చేశారండి. పెద్ద పెద్ద గుంటలు ఉంటే అవన్నీ ముందుగా పూర్తి చేసి తర్వాత రోడ్లు వేసారండి. పంచాయతీకి ఇంత ముందు నిధులు ఉండేవి కదండి. జగన్ గారు ఇచ్చిన అన్ని వేసి ప్రధానమంత్రికి వేసిన నిధులన్నీ జగన్ తీసేసి పట్టుకెళ్ళిపోయేవాడండి. అది అది లేకుండా పంచాయతీ వాళ్ళకి నిధులు పవన్ కళ్యాణ్ గారు రప్పించి అన్ని విధాలుగా రోడ్డు డెవలప్ చేసి పంచాయతీ వాళ్ళకి కూడా అప్పులు గట్రా ఏమన్నా ఉంటాయి ఈయన తీరుస్తారని బాధ్యత ఒప్పించి అన్ని చేసుకుని వచ్చారండి. అలాగే ఇంకా పిఠాపురాన్ని కూడా ఆయన ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇంకా ఇవన్నీ 100 పడకల హాస్పిటల్ ఒకటి అభివృద్ధి చేస్తున్నారండి. తర్వాత జాబ్లు ఏమైనా ఉంటే నోటిఫికేషన్ ఇస్తున్నారండి. అన్ని డోల సంత కూడా డెవలప్ చేస్తున్నారండి. అదండి. వరకు ఈసారి రావచ్చు మీటింగ్? ఒక 5-6 లక్షల మంది రావచ్చండి. మీరు వెయిట్ చేస్తున్నారా చూడడానికి పవన్ కళ్యాణ్ గారు? చూస్తున్నామండి, కంపల్సరీ ఆయన రావటం. మాకు ఈ మాది డెవలప్ చేశారు. మా ఈది అంటే వేయలేదు, మా ఈది శివాలయం ఇది. మా ఈది వేయలేదు, మా ఈది ఉన్న పెద్దలు రానిస్తలేదు మా ఈదికి. అలాగని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఎవరైనా మా ఎండపల్లి డెవలప్ చేశారు, పంచాయతీ అన్ని చేశారు. ఈది రోడ్లు చిన్న చిన్న ఈదులు ఉంటే రోడ్లు వేసారు, డ్రైనేజీలు వేస్తున్నారు. మాకు అవి ఏమీ లేవు. మాది ఎండపల్లి శివాలయం ఇది, ఎండపల్లి శివాలయం ఇది. అక్కడ మాది రోడ్లు అవ్వలేదు, డ్రైనేజీ అవ్వలేదు, మాకు ఉండిపోయిందంటే. మా ఊరంతా అయ్యింది. మా ఊరు డ్రైనేజీ చేశారు. మా ఊరిని ఈదోళ్ళు ఉన్న వాళ్ళు కొంతమంది ఆఫ్ చేసేస్తున్నారని కారణంగా ఆగిపోతున్నారు అన్నారు. ముందు 2 సార్లు వచ్చింది, చంద్రబాబు నాయుడు ఉండగా వచ్చింది. కొత్త రానికంట చేసేసారు. మా ఊరికి రాజకీయ పార్టీ ఎక్కువ, వాళ్ళే రానిస్తలేదు మా ఊరికి. ఏదైనా సరే మా ఊరికి రానిపోవడం కారణం మా ఊరు పెద్దలే. అందులో ఈ లైన్ లో వచ్చినా నాకు భయం లేదు, నేను నిజం చెప్తున్నాను అంటాను. మా ఊరు పెద్దలే రానిస్తలేదు. మా శివాలయం వీరికి డ్రైనేజీ వర్షం వస్తే అడిగేనాక లేదు. ఇప్పుడు కూడా అందరం కూడా జ్వరాలతో ఉన్నాం. మా ఊరు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ పిల్లలు కూడా జ్వరాలతోటే బాధపడుతున్నారు. అయినా సరే ఎవరికి జాలి కనికారం ఉండలేదు. ఎవరు వచ్చినా సరే ఎలక్షన్ రాబోతులోకి మేము వేస్తామమ్మా మాకు ఓటు వేయండి అని అంటున్నారు. నిలబడి వేస్తున్నాం, అందరూ కట్టడి మీద నిలబడి వేస్తున్నాం. వేస్తలేదు, చూసి వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడైతే మాత్రం మాకు చిన్న చిన్న ఈదులు కూడా రోడ్డులు వేసారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే కానీ. ప్రతి ఈదికి మాకు చిన్న చిన్న ఈదులకి రోడ్డులు వేసారు. 10 ఇళ్ళు ఉన్నాయనుకో వేసారు, 5 ఇళ్ళు ఉన్నాయి వేసారు, 2 ఇళ్ళు ఉన్నాయి వేసారు. అన్ని ఈదులకి మా ఊరైతే బాగా డెవలప్ అయింది. మా ఊరు పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మాకు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మీరు చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు. అదేండి, మా ఈదికి డెవలప్ పంచాయతీ రోడ్డు వేయలేదండి, ఇంతకుముందు వేసారండి, అది వేయట్లేదండి. మన పవన్ కళ్యాణ్ గారు ఇది చూసి కొంచెం స్పందింస్తే కొంచెం బాగుంటుందని ఆయనకి నేను మనసారా ఒప్పుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. మీ పేరు? నా పేరు నాగిశెట్టి గంగారం అండి, మాది కుమారపురం నియోజకవర్గం అండి. నేను పవన్ కళ్యాణ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి కాడి నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. నా పవన్ కళ్యాణ్ అంటే బాగా పిచ్చి. పవన్ కళ్యాణ్ అభిమానంతోనే మొత్తం తిరిగి మొత్తం నియోజకవర్గంతో మొత్తం చేసి చాలా వరకు డిబేట్లు ఇలాగ వీడియోలు చేసి మీడియా పరంగా కూడా చాలాసార్లు ఇదిగా కనిపించాను నేను. కనిపించానంటే పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక లోకల్గా ఏం చేసేది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఒక బ్యాట్ చేస్తున్నారండి. ఆ బ్యాట్ ఏంటంటే ఒక లోకల్గా తెలుగుదేశం తరఫున వరమ గారు ఉన్నారు కాబట్టి వరమ గారు ఇన్ఛార్జ్ గారు నిలబడి చేసి సక్కబెట్టి మొత్తం అంతా నేనే నిలబడి దగ్గరుండి గెలిపించని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు, వరమ గారి సపోర్ట్తో నెగ్గాను చేశాను అని చెప్పేసి మొత్తం ఇదిగా చాలా వరమ గారిని ఓ రేంజ్లో పెట్టారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన ఇయరే వరమ గారిని పక్కన నిలబడి మాట్లాడి చేసే వరకు ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు వచ్చి ఇన్ఛార్జ్ మర్నేడి శ్రీనివాస్ గారిని కూడా ఇది కాకుండా వరమ గారినే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు.
అదేవిధంగా ఇప్పుడు మన పిఠాపురం నియోజకవర్గానికి ఏంటంటే మనకు పెద్ద పండుగ ఏంటంటే మనకు మహాశివరాత్రి అండి. మనకు కుక్కటేశ్వర స్వామి ఉంది పిఠాపురం నియోజకవర్గానికి. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక పిఠాపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే లేదని చెప్పేసి ఒక బ్యాడ్ టాక్ ఒకటి తెప్పించారండి. ఆ బ్యాడ్ టాక్ ఏంటంటే ఈ శివాలయానికి ఒకసారి ఆయన వచ్చేసి ఇక్కడ రాకపోయినా పర్లేదు, ఇక్కడ నియోజకవర్గంలో ఒకసారి నేను నిలబడి ఉండి సరిపోను, కానీ ఆయన నిలబడిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ఉంది కదా, ఆ సభకి పండగలా జరుపుకుంటామని చెప్పేసి విధిగా ప్రతి ఒక్కరు ఇచ్చేస్తున్నారు. మన సోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు కదండి, ఇన్ఛార్జి గారిని కూడా తీసుకొచ్చేసి మన ప్రతి ఊరు తిరిగించి ఆహ్వాన పత్రికలు చేసి చక్క పెడుతున్నారు. ఆ విధంగా అంతా బాగుందండి. కానీ ఏంటంటే ఈ గ్రూపుల్లోనే వీటిలోనే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నియోజకవర్గం నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వర్గీయులు అందరూ ఇప్పుడు జనసేన పార్టీని వెళ్తున్నారండి. ఆ వెళ్ళడం వల్ల ఏంటంటే అందరికీ ఇబ్బందిగా ఉందండి. నేను పవన్ కళ్యాణ్ పిచ్చండి. నేను పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేస్తాను, నేను పవన్ కళ్యాణ్ కోసం చేశాను. నేను పవన్ కళ్యాణ్ ఏ స్టైల్ కూడా పవన్ కళ్యాణ్ కోసం చేస్తాను, మెయింటైన్ చేస్తున్నాండి. అంత అవమానం అండి. ఆ చేతిలో మొత్తం బేటకు వచ్చింది. నెక్స్ట్ టైం ఏంటంటే నేను చెప్తున్నాను, నెక్స్ట్ టైం కూడా ఇక్కడ జనసేన ఎక్కడెక్కడ రిపోర్ట్ తీసుకుని అక్కడ చేయడం వల్ల ఏంటంటే బాధేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎలా చేస్తున్నారో చెందినారు ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారికి క్యాస్ట్ అండి, నేను పవన్ గారి క్యాస్ట్ అంటే క్యాస్ట్ పరంగా చేస్తున్నారు ఏంటని చెప్పి చాలా మంది ఇబ్బంది పెట్టారు, చెందారు. నేను పవన్ కళ్యాణ్ క్యాస్ట్ పరంగా చూడలేదురా, నా పవన్ కళ్యాణ్ అంటే అమ్మారా అలా చేసి ఆ పనులు పద్ధతులు అట్లా బట్టి చెప్పేసి నేను చేస్తానని చెప్పాను. అదేవిధంగా మనకి రోడ్లు అవి చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన తర్వాత చేస్తారు, అభివృద్ధి చేశారు. మన కుమారపురానికి కూడా అభివృద్ధిగా ఇక్కడ సిమెంట్ రోడ్లు ఏం చేసి 1 కిలోమీటర్ దూరం కూడా వేయించారు, చెందారు. అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. మనకి ఎక్కడికి ఏది జరిగినా ఏదో ఫ్రాడ్ ఏది జరిగినా ఏదో సచివాలయంకి వెళ్ళి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయమని చెప్పన్నారు. కానీ అది పరిపాలన బాగుందండి. కానీ ఇక్కడ ఉన్న కింద వర్గీయులందరూ ఇక్కడ కార్యకర్తల విషయం జరుగుతుందండి. ఆ విషయం ఏంటంటే మొత్తం ఇక్కడ వర్గీకరణలను అదే కుమారపురంలో జనసేన వాళ్ళు నరుక్కున్నారండి. 32 కుట్లు పట్టాయండి. ఆయన జైలు వేశారండి. జైలు వేశారు. జరుగుతుంది. జనసేనలో కొట్టుకుంటున్నారండి. ఇప్పుడు కొత్తగా ఇంకో వర్గం యాడ్ అయిందండి. నిన్న పెన్నెం దొరబాబు గారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసేసి నిన్న జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జరగడం వల్ల ఏంటంటే ఇది ఒక 3వ పార్టీ కింద జరిగేసి 3వ జనసేన కింద జనసైనికుల కింద మొత్తం మీద కూటమి కింద ఇక్కడ పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడం బాగా ఇదే అయిపోయిందండి. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు బ్యాట్ చేయడం బాగా ఇబ్బందిగా చాలా ఇది బాధపడుతున్నామండి. అది నేను చెప్పేది ఏంటంటే అదండి. నేను యువస్పందన స్వచ్ఛంద వికలాంగుల సంక్షేమ సంఘం సెక్రటరీని మాట్లాడుతున్నాను. మా సంఘం 1995లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వికలాంగులకి సంబంధించినటువంటి సమస్య మీద పోరాడుతున్నప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని తెలిసింది. ఆయన ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నెగ్గి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరుపతి వస్తామని చెప్పేసి మా భార్యాభర్తలు ఇద్దరు మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు చెల్లించుకోవడం కూడా 3 చక్రాల మోటరైజ్డ్ బండి మీద వెళ్ళి చేయడం జరిగింది. అలాగే మా వికలాంగుల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి గతంలో ఆయన ఎలక్షన్కి ముందే 2 సార్లు సిట్టింగ్ వికలాంగులతో వేసి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల గురించి ఆయన తెలుసుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపం. ఎందుకనంటే 2-3 వికలాంగులు ఉంటేనే ఆయన వచ్చి మీకేం సమస్య ఉందని చెప్పేసి పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం అలాగే పరిష్కరించడం కూడా జరుగుతుంది. కానీ మాకున్నటువంటి లోకల్ నాయకులు ఆయన్ని చేరుకునే అవకాశం మాకు కల్పించట్లేదు. ఏదేమైనప్పటికీ దేవుడు కరుణించడో లేకపోతే ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ముందుకెళ్లాలనో ఈ ప్లేనరీ అనేటువంటిది ఈ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నెగ్గించుకున్నందువలన 12వ ప్లేనరీని ఈ పిఠాపురం నియోజకవర్గంలో పెట్టదలుచుకున్నారు. దాని గురించి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈసారైనా సరే మా వికలాంగులకి సంబంధించినటువంటి ఒక పార్టీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయనకు తెలియజేయాలని మేము అనుకుంటున్నాం. ఎంతమంది రావచ్చు సార్ ఈసారి ప్లేనరీ? ఈ ప్లేనరీలో నాకు తెలిసింది జనాన్ని కూడా కంట్రోల్ చేయలేనంత మంది ఈ ప్లేనరీకి వస్తారనేటువంటిది మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన మీద ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప నా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అనేటువంటి ఆలోచన ఆయన దగ్గర ఏ కోసానం మాకు కనిపించట్లేదు. అయితే దాని గురించి చాలామంది నాయకులు ఏం చేస్తున్నారు అంటే వాస్తవ పరిస్థితులను ఆయన దగ్గర తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.
లోకల్ నాయకులు ఉన్నటువంటి గతంలో ఎవరి మీద అయితే వైసీపీ మీద పోరాడామో ఆ వైసీపీ వాళ్ళని చేర్చుకోవడంలో తప్పులేదు, కానీ వాళ్ళకు కూడా సరైన గైడెన్స్ ఇచ్చి మీరు ఏ పార్టీ కంటే నాయనుడి ఎవరంటే రానివ్వండి, మనం ప్రజల యొక్క ఆశయాలని ఈ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షించి ముందుకు రావాలని చెప్పేసి కోరినటువంటి విధంగా ఈ యొక్క నాయకులు ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అలాగే మీ సమస్యలతో పాటు మీ ఊరి పిఠాపురానికి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? పిఠాపురానికి కావాల్సినటువంటి అభివృద్ధిని మేము ఏదైతే ఆశించామో దానికి తగ్గట్టుగానే ఒక డెవలప్మెంట్ కమిటీ అథారిటీని అని చెప్పేసి వాటిని నియమించడం కూడా జరిగింది. దానికి ఎంప్లాయీస్ని కూడా నియమించడం జరిగింది. అయితే కొంతమంది ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో దాన్ని కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఉద్యమం చేశారు. కానీ దాన్ని వ్యతిరేకించి ఆ యొక్క ఏదైతే డెవలప్మెంట్ అథారిటీని స్టార్ట్ చేశారో దాని ద్వారాగా పిఠాపురం డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే ఆయన అనేక రకాలైన రోడ్లు కానీ లేకపోతే ఈ డ్రైనేజీలు కానీ వేయడం జరుగుతుంది. ఆయన దృష్టికి ఏ సమస్య వెళ్ళినా విత్ ఇన్ డేస్లో పరిష్కారం అవుతుంది.